రాష్ట్రాల్లో వైరల్గా మారుతున్న అంశం ఇవి ఇష్యూస్ మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం ఆ ఉక్కు ఫ్యాక్టరీ అయింది. మీకు ఆ ఉద్యమాల గురించి అవన్నీ కూడా చాలాసార్లు మీరు వెళ్ళి ఉంటారు. అక్కడ మీరు చాలా ఫైట్ చేసిన ఎంతోమంది, బీచ్ రోడ్లో పెద్ద ర్యాలీ కూడా పెట్టారు. ఒకరిద్దరిది కాదు, ఇది ఎంతోమంది కష్టం అందులో ఉంది. ఎన్నో ప్రాణ త్యాగాలు వెళ్ళిపడినాయి. దాన్ని ఒక ఉక్కు కర్మాగారంగా చూడొద్దు మహాప్రభు అని చెప్పి ఎంత విన్నవించుకున్నా అది పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. చివరి అంకానికి వచ్చింది. ఏం జరగబోయే? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దగ్గర నుంచి విశాఖ ఉక్కు తీరని చిక్కులాగా మారింది. ఎవరికి ఎక్కువ అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు దాని మీద చాలా చాలా మాట్లాడారు. ఇదంతా అయింది. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను. నేను వాస్తవంగా నా పర్సనల్ ఛానల్లో దాని మీద నేను వీడియో కూడా చేశాను. నిన్న చాలా ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు మీడియా కంటే చాలా ఆశ్చర్యకరంగా తెలుగు మీడియా కంటే ఇంగ్లీష్ పత్రికలన్నీ కూడా ఇది బిజినెస్ స్టాండర్డ్, ఇది విశాఖ ఉక్కు యొక్క డౌన్ గ్రేడ్ చేసి అదేది స్టేట్ ఓన్డ్ ఆర్ఐఎన్ఎల్ టర్మ్ లోన్స్ టు డిఫాల్ట్ గ్రేడ్, విశాఖ ఉక్కు అనేది డి గ్రేడ్లోకి పెట్టి ఒక డౌన్ అదేది డిఫాల్టర్ కింద ఫ్రమ్ ఏది ఇండియా రేటింగ్స్ హెస్ డౌన్ గ్రేడెడ్ ది రేటింగ్స్ అజైన్ టు స్టేట్ ఓన్డ్ ఆర్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఫ్రమ్ BB+ టు D. అప్పులు తీర్చలేకపోతున్నారు. వీళ్ళ అప్పుల మీద 410.5 కోట్లు వడ్డీలు కిస్తీలు కట్టలేకపోతున్నారు. కాబట్టి దీన్ని డీగ్రేడ్ చేసి డిఫాల్టర్ కింద మార్చి, ఇంకా దీన్ని ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేపు మంత్రి కుమారస్వామి వస్తారని. కుమారస్వామి బెంగళూరు, ఆయన పాపులారిటీ అందరికీ తెలుసు. అంతకు ముందే సహాయ మంత్రిగా ఉంది కూడా మనవాడే శ్రీనివాస వర్మ. మీరు ఇందాక పల్లా శ్రీనివాసులు కూడా ఆయన అధ్యక్షుడు అయినప్పుడు కూడా నేను చెప్పా ఏదో పోరాడిన ఆయన అయ్యాడు, విశాఖ మంచిదే అని. కానీ నిన్ననే డక్కన్ క్రానికల్ ఈరోజు ఒక ముఖ్యమైన ఐటెం కూడా ఇచ్చింది, యూటర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ అని. పల్లా శ్రీనివాసులు కానీ తర్వాత శ్రీనివాస వర్మ కానీ చాలా దివాళా తీసి చాలా ఇదిగా ఉంది. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా కాపాడాలి, ప్రైవేట్ వాడికి అప్పగించన్నా కాపాడాలి. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం. స్లోగన్ మారింది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు చూపించింది బిజినెస్ స్టాండర్డ్. నిన్న నేను రెఫర్ చేసింది ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్ అందరు కూడా కీ తెలుగుదేశం టీడీపీ సోర్సెస్ acknowledge that they will not object to this whatever center do. కేంద్రం ఏం చేస్తే దానికి మేమేం పెద్ద అభ్యంతరం పెట్టాం, ఎందుకంటే అది నష్టాల పాలైపోయిందని. 22 వేల కోట్ల రూపాయల విలువైన ఉక్కు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది దానికి. కానీ దాన్నే విలువ తగ్గించి ఇప్పుడు 500 కోట్లు అక్కడెక్కడో పెట్టారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా అదే, లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అవి కూడా దాదాపు 12,000 ఎకరాలు. ఇందులో 6,000 ఎకరాలు ఏ తేడా లేని గ్రీన్ జోన్ కింద కూడా ఉన్నాయి. కాబట్టి అసలు దానికి నష్టాలు లేదా దాన్ని నడపలేము. కావాల్సిందంతా ఒక క్యాప్టివ్ మైన్స్ ఇనుపగన్ల పక్కనే కేటాయించి ఉంటే ఈ క్షణంలో మీరు ఏ క్షణంలో కేటాయిస్తే ఆ క్షణంలో అది లాభాల్లోకి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ప్రైవేటు పరం చేయడం కోసమే ముద్ర వేసి ఇప్పుడు డిఫాల్టర్ కింద, అంటే దివాళా ఎత్తిన కంపెనీగా బంగారు బాతు లాంటి కామధేనువు లాంటి పోరాడి సాధించుకున్న ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నది 1300 రోజులు దాటిపోయాయండి నిరాహార దీక్షలు. నిన్నే సిఐటి నరసింహారావు గారు అక్కడ మాట్లాడుతూ ఆయన కూడా చెప్తున్నారు. సో ఒక క్రమ పద్ధతిలో విశాఖ ఉక్కు పీక నిలిమి ఇప్పుడు దాని ప్రైవేటీకరణ తతంగం పూర్తి చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. బహుశా కుమారస్వామి రావటం కూడా అటువంటిదే. లేకపోతే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ పాటికి మీరు నిర్భయంగా ఉండండి, మేము కాపాడడానికి వస్తున్నామని చాలా సగర్వంగా ప్రకటించి ఉండేవాళ్ళు. అదేం జరగలేదు కదా. కాబట్టి తప్పకుండా గత ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంది, కొంతవరకు మొదట్లో ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారనుకుంటే అది కూడా జరిగేటట్టుగా లేదు. కార్మికుల్లో చాలా తీవ్రమైన ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, నిరసన కూడా ఉంది. మరి రేపు అది ఎలా జరుగుతుంది కూడా మనం చూడాలి. కేంద్రం చూస్తే దానిలో అయినంత ఉపసంహరణే, పెట్టుబడుల ఉపసంహరణ అనేదాన్ని ఇంకా తీవ్రంగా చేయాలన్నదే వాళ్ళ లక్ష్యంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ముందు విశాఖ ఉక్కు కనిపిస్తుంది. సో అంటే మిగతా అంశాలకి విశాఖ ఉక్కుకి ముడిపెట్టడం అది సబవా సార్? అంటే విశాఖ